పి కృష్ణమూర్తి గారు 63 జూన్ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లో జన్మించారు. పిండిపుట్లయ్యే మరియు లక్ష్మీదేవమ్మ గారి అబ్బాయి. ఆయన తండ్రి అలంపూర్ న్యాయ శాఖలో కార్యాలయ సబార్డినేట్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారి కుటుంబం విద్యకు ఎంతో విలువనిచ్చేది. కృష్ణమూర్తి గారికి శ్రీమతి శ్రీలత గారితో వివాహం అయింది. ఆమె గృహిణి. ఆయనకు 2 సంతానం. పెద్దవారు సార్ చంద ఎంబీఏ పూర్తి చేసి గద్వాలలోని శ్రీరామ్ వాహన్ ఫైనాన్స్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. చిన్నవారు డాక్టర్ రేవతి ఎంబీబీఎస్ పూర్తి చేసి యుఎస్కేలో కేజీ అనురాగ్ సార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకున్నారు. కృష్ణమూర్తి గారి కుటుంబం ఉమాది కుటుంబం. ఉమాది కుటుంబంతో వారు ఎంతో సంతోషంగా జీవనం చేస్తున్నారు. జీవితాలను మార్చగల శక్తి వీచేకు ఉందని ఆయన బలంగా విశ్వసించేవారు. ఈ విశ్వాసమే ఆయనను ఒక ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దింది. కృష్ణమూర్తి కుటుంబ నేపథ్యం ఆయన విలువలను రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించింది. వినయం, సేవా భావనల ప్రాముఖ్యతను ఆయనకు బోధించారు. ఈ విలువలే ఆయన బోధనా తత్వానికి పునాదులు వేశాయి. గ్రామీణ నేపథ్యంలో పెరగడం వల్ల గ్రామీణ జీవితంలోని సమస్యలను ఆయన స్వయంగా చూశారు. ఈ అనుభవమే ఆయనలో విద్య ద్వారా మార్పు తీసుకురావాలనే కోరికను రేకెత్తించింది. కృష్ణమూర్తి తన బోధనా వృత్తిని ఇంగవ కాసిం నంబర్ ఇశిషమేథిన ఆయనకు జూనియర్ లెక్చరర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం జరిగింది. మొదట తన స్వగ్రామం అలంపూర్లో జూనియర్ లెక్చరర్ గా ఈ 10 వరకు పనిచేశారు. ఆ తర్వాత మానోపాద్ అలంపూర్ కాలేజీల్లో పనిచేసి ఇక్వన్ శ్రేమ్ లో డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ పొందారు. ఇక్వన్ శ్రేమ్ నుండి ఇకముదీపత్ వరకు గద్వాలలోని ఎన్జెట్టి డిగ్రీ కాలేజీలో పనిచేశారు. ఇక్వన్ ఈషిపేరే జూన్ ఆపిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రిటైర్ అయ్యారు. సవాళ్లు ఎదురైన హాన్యమౌన విద్యను అందించడంలో కృష్ణమూర్తి దృఢంగా ఉన్నారు. ప్రతి బిడ్డకు నేర్చుకునే అవకాశం ఎదగడానికి అవకాశం ఉండాలని ఆయన విశ్వసించారు. ఆయన తన విద్యార్థులతో వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు ఏర్పరచుకున్నారు. చదువును ఆసక్తికరంగా ఉత్సాహరితంగా మలిచారు. ఆయన అంకితభావం, వినూత్న బోధనా పద్ధతులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సహోద్యోగుల గౌరవాన్ని, విద్యార్థుల అభిమానాన్ని ఆయన పొందారు. ఆయన అసాధారణ బోధనా నైపుణ్యం గురించి అందరికీ తెలిసింది. బోధన అంటే కేవలం జపానాన్ని అందించడం కాదని సమగ్ర వ్యక్తులుగా తీర్చిదిద్దడమని ఆయన విశ్వసించారు. విద్య విషయంలో కృష్ణమూర్తి విధానం సమగ్రమున్నది. విద్యాపరమైన అత్యున్నత ప్రమాణాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులు విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశ్నించడం, ఉన్నతంగా లక్ష్య సాధన చేయడం వంటి వాటిని ప్రోత్సహించారు. విద్య అనేది విద్యార్థులను బాధ్యతాయుత పరులుగా తీర్చిదిద్దాలని ఆయన విశ్వసించారు. సామాజిక బాధ్యతను వారిలో నాటారు. తమ సమాజానికి తిరిగి ఏదైనా చేయాలని ప్రోత్సహించారు. తరచుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేవారు. విద్యా కార్యకలాపాల శక్తిని కృష్ణమూర్తి బలంగా నమ్మేవారు. ఆయన తరగతి గది ఆనందం, అభ్యసనం కలిగిన ప్రదేశం. చదువును ఆసక్తికరంగా, ఉత్సాహరితంగా మార్చడానికి వినూత్న బోధనా పద్ధతులను ఉపయోగించారు. కళ్ళు చెప్పడం, ప్రయోగాలు, నిజ జీవిత ఉదాహరణలను తన పద్య ప్రణాళికలో భాగం చేశారు. 4వ విభాగం గుర్తింపు మరియు ప్రశంసలు. విద్యకు కృష్ణమూర్తి చేసిన విశేష కృషి అందరి దృష్టిని ఆకర్షించింది. తన వృత్తి జీవితంలో అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఆయన వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థులపై అంకితభావం, విద్యారంగ సమాత్వానికి కట్టుబడి ఉన్నందుకు గుర్తింపు పొందారు. విద్యారంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. కృష్ణమూర్తి కృషి తరగతి గదికి మాత్రమే పరిమితం కాదు. సదస్సులు, కార్యశాలల్లో ప్రసంగించడానికి ఆయనను ఆహ్వానించారు. వినూత్న బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యాపరమైన నాయకత్వం వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన ప్రసంగాలు ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకునేవి. శ్రోతలతో కనెక్ట్ అయ్యే ప్రత్యేక సామర్థ్యం ఆయన సొంతం. అదో విభాగం తరగతి గదికి అతీతంగా అభిరుచులు మరియు ఆసక్తులు. విద్యపై ఉన్న అభిరుచితో పాటు కృష్ణమూర్తికి అనేక రకాల అభిరుచులు ఉండేవి. ఆయన పుస్తక ప్రియులు. సాహిత్యం, చరిత్ర, తత్వశాస్త్రం పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. పుస్తక పఠనం మన అనుభవాన్ని పెంచుతుందని ఆయన విశ్వసించేవారు. ప్రకృతి పట్ల గౌరవం, పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తన విద్యార్థులకు బోధించారు. సామాజిక సేవలో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. పేద వర్గాలకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా సమయం కేటాయించారు.
సమాజానికి తిరిగి ఏదన్నా చేయడం, ఇతరుల జీవితాల్లో సానుకూల ప్రభావాన్ని చూపడం అనేది ఆయన నమ్మకం. 6వ విభాగం జిగానం మరియు ప్రేరణల వారసత్వం. పి కృష్ణమూర్తి జీవితం కృషి తరతరాల విద్యార్హులకు, విద్యావేత్తలకు ప్రేరణిస్తున్నాయి. విధిపై ఉన్న అపారమైన అభిరుచితో లెక్కలేని వ్యక్తుల జీవితాలను ఆయన మార్చివేశారు. జపానం, కరూన్, ఉన్నతి వంటి వాటితో కూడిన వారసత్వాన్ని వారసులుగా మనకు అందించారు. విద్య యొక్క మార్పు తీసుకురాల శక్తిపై ఆయనకున్న విశ్వాసం నేటికీ అంతే ప్రాసవంతమున్నది. విద్య అంటే కేవలం చదువు కాదు, సమాజానికి సానుకూలంగా దోహదపడే సమగ్ర వ్యక్తులుగా తీర్చిదిద్దడమేని ఆయన మనకు చూపించారు. ఒక వ్యక్తి కూడా మార్పు తీసుకురాగడనే దానికి కృష్ణమూర్తి ఖత్ నిదర్శనం. విద్యార్థులపై ఆయనకున్న అంకితభావం, వినూత్న బోధనా పద్ధతులు, విద్యారంగ సమానత్వం పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరికీ ప్రేరణిస్తాయి.